అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండలం మందడం అనే గ్రామంలో రైతు హఠాత్తుగా మరణించడం అనేది చాలా విచారించదగ్గ విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇక్కడ N8 అనే రహదారికి కొద్దిగా కొన్ని చోట్ల ఇళ్ళు వచ్చినాయి. ఆ ఇళ్లను తొలగించే క్రమంలో మిగతా అక్కడున్న సమస్యల మీద వాళ్ళు పెట్టిన ఆ గ్రామ సభకి వెళ్ళిన రైతులందరూ వాళ్ళ గూడు వెళ్ళగక్కుకోవటం జరిగింది. అక్కడ దానిలో భాగంగా రామారావు గారు మాట్లాడిన మాటలు, అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విదారకమైన సంఘటన అది. ఎట్లా అంటే ఆయన అడిగారు, 2 ఎకరాల పొలం ఇచ్చా, 2 ఎకరాల పొలం ఇస్తే మీరు నాకు గుంటలో ఇచ్చారు, దానికి స్థలం 4 అడుగుల లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడు అక్కడ. దాన్ని నేనేం చేయాలి? దాన్ని తీసుకుని నేనేం చేయాలి? అట్లాగే నా ఇల్లు కూడా దారికి ఇల్లు అడ్డంగా ఉన్నారు, సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా. మీరు నాకేమి ఇస్తున్నారు ప్రతిఫలంగా? మీరు ఇస్తున్నారన్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి? ఒక రైతు రాజధాని కోసం తన భూమిని, తన ఇంటి స్థలాన్ని, ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకొని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత విచారకరమైన విషయం అండి. భూమి ఇచ్చాడు రైతు, తన ఇల్లు ఇచ్చాడు, ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి. మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చాడు. రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు.